నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి 10 ద్వారములను గూర్చి నేను అందించిన సందేశాలు ఆనాడు అనేక మందిని ప్రభావితం చేసినాయి. ఒకవైపు వర్షం పడుతున్నా తడుస్తూ వచ్చారు, వర్షం పడుతున్నా తడుస్తూ వాక్యం విన్నారు, వర్షం పడుతున్నా తడుస్తూ ప్రార్థన చేశారు. ఆ విధంగా వర్షంలో కూడా దేవుని సన్నిధికి నడిపించిన, వర్షంలో కూడా వాక్యాన్ని బోధించడానికి కృపనిచ్చిన, వర్షంలో కూడా ఈ విధంగా ఒకరోజు కూడా వర్షం పడుతుందని చెప్పి ప్రార్థన ఆగల. ఆ రోజు ఎవరైతే వర్షంలో ఈ విధంగా కూర్చొని వాక్యం విన్నారో, ప్రార్థనలు చేశారో, మరి ప్రార్థన ప్రతిఫలమే ఈ అద్భుతమైన మందిర నిర్మాణం. మరి వీలైతే మనం జనవరిలో బయట పెడదామా మీటింగు? వర్షాకాలం కదా, బయట మనం వర్షంలో తడుస్తూ పెడదామంటారా? ఇప్పుడు మీరేమంటారంటే, ఎందుకండి మనకి ఇంత మంచి మందిరం ఉండగా వర్షంలో తడవలసినటువంటి డాష్ ఏమిటంట, డాష్ అంటే అంత అవసరం ఏమిటంట, అంత కర్మ ఏమిటట. దయచేసి గమనించండి, ఈరోజు ఇంత చక్కని మందిరంలో మనం ఉన్నాము అని అంటే ఆ రోజు ఆరు బయట వర్షంలో మన కల్వరి టెంపుల్ సభ్యులు ప్రార్థన చేశారు కాబట్టి వారి ప్రార్థన, వారి ప్రయాస, వారి పట్టుదల ఈరోజు మనకు ఇంత అద్భుతమైన పరిశుద్ధ మందిరాన్ని అనుగ్రహించింది. మర్చిపోకండి. కాబట్టి ఏ అధ్యాయాలైతే, ఏ పాఠాలైతే, ఏ సందేశాలైతే మన కల్వరి టెంపుల్ని బహుగా ప్రభావితం చేసినాయో అవే సందేశాలు మరలా మనం వినే అవకాశము 12 సంవత్సరాల తర్వాత దేవుడు మనకి ఇచ్చాడు. సో ఆనాడు మీరు బహుశా ఉండకపోవచ్చు, ఈనాడు ఈ సందేశాలు వినడం చాలా సంతోషం. ఆనాడు ఏ రీతిగా ఈ సందేశాలు అనేక మందిని ప్రభావితం చేసినాయో అదే సందేశము, సందేశ సారాంశము ఈనాడు మనల్ని కూడా ప్రభావితం చేయాలి. ఆనాడు 6 బయట వేల సంఖ్యలో వచ్చారు. ఈరోజు అద్భుతమైన మందిరం లోపట మరి ఎక్కువ మంది వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకోవడం మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి అత్యంత దీవెనకరం, మంచిది. నెహెమ్యా వచ్చేశాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుడు పంపిస్తే వచ్చాడు. దేనికోసం వచ్చాడు? దేవుడు చెప్పిన పని చేయడానికి వచ్చాడు. ఏమిటి దేవుడు చెప్పిన పని? యెరూషలేము పట్టణము పాడైపోయి ఉంది. యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు అతలాకుతలం అయిపోయినాయి. యెరూషలేము గోడలకు ఉన్నటువంటి గుమ్మాలు తగలబెట్టబడినాయి. యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏ వైపు నుంచి ఏ శత్రువు వచ్చి అమాంతంగా వారి మీద దాడి చేసి వారు కలిగి ఉన్నటువంటి భార్య బిడ్డలను, కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను ఎవరు దోచుకుపోతారో అని తెలియనటువంటి అయోమయ స్థితిలో వారు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారిని ఉద్ధరించటానికి, వారికి భద్రతనివ్వటానికి, అదే సమయంలో దేవుడు బహుగా ప్రేమించినటువంటి దేవుని పట్టణముగా పిలువబడినటువంటి యెరూషలేము యొక్క గోడలను, గుమ్మములను తిరిగి నిర్మించటానికి నెహెమ్యాను దేవుడు యెరూషలేము పట్టణానికి పంపించాడు. నెహెమ్యా వచ్చేశాడు. తనకు తెలుసు తాను చేస్తున్న పని చాలా పెద్దది, చాలా గొప్పది. అది దేవుని పని. దేవుని పని ఒంటరిగా చేసేది కాదు, దేవుని పని అందరూ కలిసి చేసేది. ప్రాముఖ్యంగా
యెరూషలేములో ఉన్న పరిస్థితులను బట్టి ఆ యెరూషలేము పట్టణము నిర్మించవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి నెహెమ్యా తాను చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చాడు. తనకు వచ్చేటటువంటి జీతాన్ని విడిచిపెట్టి వచ్చాడు. తనకు వచ్చేటటువంటి బోనస్లను బెనిఫిట్స్ను కూడా విడిచిపెట్టి వచ్చాడు. కారణం ఏమిటంటే తాను చేసే పని దేవుని పని అని చెప్పి. మనలో కొంతమంది సిఎస్ టీంలో పాల్పంచుకుంటున్నారు, సేవలో పాల్పంచుకుంటున్నారు, ఆర్మీలో అనగా సంపూర్ణ సేవలో పాల్పంచుకుంటున్నారు. దేవుని పనిలో పాల్పంచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనం చేసే ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయండి అని చెప్పను, కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క సేవ ముమ్మరంగా జరుగుతున్నప్పుడు మీ యొక్క ప్రజెన్స్ అత్యవసరము, అది దేవుని మందిరానికి అత్యవసరము అని తోచినప్పుడు కొన్నిసార్లు ఉద్యోగాన్ని కూడా సెలవు పెట్టి వచ్చి పరిచర్యలో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెహెమ్యాకు దేవుడు పని అప్పగించినప్పుడు, బాధ్యతను అప్పగించినప్పుడు తనకున్న ఉన్నతమైన పోస్టును పక్కన పెట్టేశాడు. రాజు దగ్గర బహు నమ్మకమైనటువంటి పానదాయకులు 10 మంది ఉండరు. దేశంలో బహు నమ్మకమైన వాళ్ళు, అన్ని పరీక్షల్లో పాస్ అయినటువంటి వాళ్లను మాత్రమే రాజు దగ్గర పానదాయకులుగా ఏర్పరుస్తారు. ఎందుకంటే పానదాయకుడు రాజు భుజించేటటువంటి ఆహారాన్ని ముందు తానే తింటాడు. ఒకవేళ రాజును చంపాలని ప్రయత్నం చేసి ఎవరైనా శత్రువుతో కొల్యూడై, శత్రువుతో చేతులు కలిపి ఆహారంలో విషం కలిపినట్లయితే ఒక్క పానదాయకుడిని మేనేజ్ చేశారు అని అంటే రాజును చంపేసేయచ్చు. ఎందుకంటే రాజును చంపాలంటే మొదటిగా పానదాయకుడిని చంపాలి. అనగా పానదాయకుడు తన ప్రాణాలను తెగించి రాజును కాపాడేటటువంటి విలువైన బాధ్యత, అంత నమ్మకస్తుడు. ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా 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 కష్టం. కాబట్టి నెహెమ్యా కలిగి ఉన్నటువంటి ఉద్యోగం చాలా చాలా అత్యవసరమైంది, చాలా ప్రాముఖ్యమైంది, సెలవు పెట్టడానికి వీలు లేనిది, విడిచిపెట్టడానికి ఆస్కారము లేనిది. ఒకవేళ నెహెమ్యా మూర్ఖంగా, అంటే రాజు దృష్టిలో మూర్ఖంగా ఒకవేళ నేను సెలవు పెడతాను అన్నాడు అనుకోండి, రాజుకి ఎంతసేపు అండి, వీడిని చంపేయండి అని చంపేస్తారు. రాజా నేను వెళ్ళిపోవాలి, నేను దేవుని సేవ చేయాలి కాబట్టి నేను వెళ్తున్నాను. నెహెమ్యా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? నా దగ్గర పనిచేస్తున్న వాడివి, నా దగ్గర ఆహారాన్ని పరీక్షించేవాడివి, నువ్వు సడన్గా వెళ్ళిపోతాను ఎలా కుదురుతుంది? నోరు మూసుకుని వెళ్ళి నీ ఉద్యోగం చేసుకో. లేదు రాజా నేను కుదరదు వెళ్తానన్నాను అనుకోండి, ఎవరక్కడ? 4 వస్తారు, ఇతను చంపేయండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ చంపి పడేస్తారు. అంటే వాస్తవంగా నెహెమ్యా సెలవు పెట్టి సులభంగా యెరూషలేముకు వచ్చేటటువంటి ఉద్యోగం చేయట్లేదండి. తను చేస్తున్న ఉద్యోగం చాలా 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 క్రిటికల్